అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పేపర్ తెలుగు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ఇక ఈరోజు విషయం ఏంటంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది. సినిమా పేరు పెద్ది. ఈ చిత్రం జూన్ 4న రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటించింది. ఇక శివరాజ్ కుమార్ ఇంకా కొంతమంది ఇతర నటీనటులు ఇందులో ఉన్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్, మరి ఉప్పెన సినిమా తెలుసు, చాలా సూపర్ హిట్ మూవీ అది. ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. అయితే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఇతర కొన్ని సంస్థలు కలిపి వెంకట సతీష్ కిలారు, అదేవిధంగా ఇషాన్ సక్సేనా నిర్మాణ సంస్థలు వచ్చి వృద్ధి సినిమాస్, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వీళ్ళంతా సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పైన ప్రస్తుతం భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ లో రామ్ చరణ్ తేజ క్రికెట్ బ్యాట్ పట్టుకొని యాక్టింగ్ చేసిన విధానం, ఆ బంతిని కొట్టిన తీరు, ఆ సీన్ ఏదైతే ఉందో మొత్తం మీద ఆ మొత్తం ట్రైలర్ లో అది చాలా హైలైట్ గా నిలిచింది. అది దాంతో పాటు ఆ సినిమాలో జిగిరి జిగిరి అనే పాట, మరి ఎప్పుడో ఆ పాట రిలీజ్ అయింది. ఏఆర్ రెహమాన్ అద్భుతంగా స్వరపరిచారు ఈ పాటను. యువత కూడా మరి ఈ పాట ఏదైతే ఉందో ఈ పాట మీద చాలా రీల్స్ కూడా చేశారు. మొత్తం మీద అయితే సంగీత పరంగా అదేవిధంగా పాటల పరంగా తీసుకున్నా చాలా బాగుందనే చెప్పాలి పాటలన్నీ. ఇందులో ముఖ్యంగా అంటే ఒక గ్రామీణ నేపథ్యంలో, అంటే క్రీడా నేపథ్యంలో, అంటే ఇందులో రామ్ చరణ్ ఒక క్రికెట్ ఆడే క్రీడాకారునిగా కనిపించనున్నారు. మొత్తం మీద ఏదో ఆ ఊరు పరువు కాపాడడానికి మరి ఆ ఒక ఛాలెంజ్ ఏదో మరి ఉండేటుంది సినిమాలో. కాబట్టి ఆ ఊరి యువకుడిగా రామ్ చరణ్ మరి ఏ విధంగా ఈ సినిమాలో ఊరి యొక్క పరువును కాపాడాడు. మొత్తం మీద ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా అయితే కనిపిస్తా ఉంది. అయితే మరి బుచ్చిబాబు సానాకు ఇది రెండవ చిత్రము. అదేవిధంగా మరి రామ్ చరణ్ RRR తర్వాత గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చింది తమిళ శంకర్ దర్శకత్వంలో. ఆ చిత్రం కంటెంట్ బాగున్నప్పటికీ మరి అప్పుడున్న కొన్ని కారణాల వల్ల కావచ్చు, మరి ఇతరత్ర కొన్ని కారణాల వల్ల అది అన్ని వర్గాలకు మరి ఆ సినిమా అంటే ఆ అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయింది. గేమ్ చేంజర్ అనే సినిమా అంటే కంప్లీట్ పొలిటికల్ డ్రామా సినిమా అది. మరి అంతకుముందే మనకు పుష్ప మ్యానియా ఏ విధంగా మరి దేశవ్యాప్తంగా పుష్ప రిలీజ్ అయిపోయి అద్భుతమైన కలెక్షన్ రాబట్టింది. మరి ఆ టైంలో కొన్ని సంఘటనలు, అంటే ఈ చిత్రం మీద రాంగ్ గా కామెంట్ చేయడము, అదేవిధంగా రామ్ చరణ్ కూడా వ్యతిరేకంగా, చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకంగా కొంత ఏదో జరిగింది చర్చ దాదాపు. అందువల్ల మరి సినిమా లేదా ఏంటో తెలియదు కానీ ఆ సినిమా నిర్మించిన మరి దిల్ రాజు, తర్వాత శిరీష్ భారీ నష్టాన్ని అయితే చూశారు మన గేమ్ చేంజర్ మూవీ వల్ల. రామ్ చరణ్ కూడా సక్సెస్ దక్కలేదు. మరి అంతకు ముందు రామ్ చరణ్ ఆచార్య అనే సినిమాలో కూడా హీరోగా చేశారు. అందులో చిరంజీవి కూడా నటించారు. ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు.
త్రిబుల్ ఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా అద్భుతంగా ఆడింది, మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించారు ఈ సినిమాలో. అయితే ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటంటే రామ్ చరణ్ అదే విధంగా చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్ మెగా అభిమానులు అంటే చిరంజీవి అభిమానులు కావచ్చు, అదే విధంగా రామ్ చరణ్ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులందరూ ఆ పుష్పను మించి అంటే పుష్ప రికార్డు బద్దలు కొట్టాలనే ఒక ఆశతో కోరికతో వాళ్ళైతే ఎదురు చూస్తా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా మరి ఈ అల్లు అర్జున్ పుష్ప 1 పుష్ప 2 తర్వాత ఒక మాస్ హీరోగా ఏ విధంగా ప్రేక్షకులు చెరగని ముద్ర వేశాడో అదే దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది పుష్ప సినిమా. అదే విధంగా మరి రామ్ చరణ్ కూడా పెద్ద సినిమా ద్వారా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాలనే ఒక ఆలోచనతోటే మరి ఆ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఆ మేకింగ్ వాల్యూస్ కానీ, బడ్జెట్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్టిస్టులు కానీ మనం ఏ రకంగా తీసుకున్నా కూడా సినిమాను అద్భుతంగా మలచడం జరిగింది. మొత్తం మీద ఈ సినిమా పైన సినిమా దర్శకుడు, నిర్మాతలు, అదేవిధంగా రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ చాలా ఆశలు పెట్టుకొని భారీ అంచనాలతో మరి ఈ సినిమా గురించి ఎదురు చూస్తా ఉన్నారు. మరి చూడాలి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, మరి రికార్డులు పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందా. ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి, దురంధర్ సినిమా వచ్చింది, ఈ మూవీస్ యొక్క రికార్డ్స్ బద్దలు కొడుతుందా అన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో అయితే నెలకొని ఉంది. మరి జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు రానుంది. పెద్ద చిత్రం మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే రామ్ చరణ్ యొక్క సినీ కెరీర్ అమాంతం అంటే ఆయన గ్రాఫ్ పెరగనుందా, మరి ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. అంటే బుచ్చిబాబు సానా కూడా రెండవ చిత్రం ఉప్పెన సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతే మరి బుచ్చిబాబు ఇంకా అద్భుతంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద వీరంతా ప్రాణం పెట్టి పనిచేస్తారు. హీరో కావచ్చు, దర్శకుడు కావచ్చు, హీరోయిన్ జాన్వీ కపూర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఇతర తారాగారం కూడా చాలా కష్టపడి ఈ సినిమాకి పనిచేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే మరి దేశవ్యాప్తంగా రామ్ చరణ్ కావచ్చు, సినిమా టీం కానీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా చేస్తా ఉన్నారు. మరి చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది. పుష్ప రికార్డులు బద్దలు కొడుతుందా, లేదంటే దురంధర్ రికార్డులు బద్దలు కొడుతుందా. ఇది ఒక ప్రత్యేక చిత్రంగా రామ్ చరణ్ కెరీర్ లో నిలుస్తుందా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.